ఫైనలీ గోయింగ్ టు ఇండియా. 5 నెలల తర్వాత అయితే మళ్ళీ ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాము. నేనైతే 1 year తర్వాత అయితే ఇండియాకి వెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకుని ట్రిప్ మామ ఇది. నేనైతే ఒక్కనైతే వెళ్ళలేదు, నేను మా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్తున్నాము. మాకైతే ఫ్లైట్ టికెట్ వచ్చేసి 4200 అయితే పడింది. 40 kg బ్యాగేజ్, 7 kg హ్యాండ్ లగేజ్. మాకైతే కరెక్ట్ లగేజ్ తో బోర్డింగ్ అయితే అయిపోయింది. మేమైతే డైరెక్ట్ ఫ్లైట్ అయితే తీసుకోలేదు, మాది వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్ మా కువైట్ టు బహ్రెయిన్, బహ్రెయిన్ టు బెంగళూరు. మాకైతే బోర్డింగ్ అంతా అయిపోయింది. ఫ్లైట్ కోసం వెయిటింగ్ హాల్ అయితే కూర్చోన్నాము. మేము ఇంటికి వెళ్ళేది అయితే ఎవరికి తెలియదు, మొత్తం సర్ప్రైజ్. ఆ ఫ్లైట్ కూడా కరెక్ట్ టైం అయితే వచ్చేసింది. కువైట్ కి అయితే కొన్ని రోజులు బాయ్ బాయ్. మన లగేజ్ అయితే ఇలా దించి మినీ ట్రక్కులు అయితే తీసుకెళ్తున్నారు. నేనైతే చాలా వీడియోలు చూసి ఎసిరేస్తా ఉంటారు. ఇదైతే పర్లేదు, బాగానే ఉంది. గల్ఫ్ ఎయిర్వేస్ ఫ్లైట్ లో కూడా సీట్లు చాలా ప్రీమియం గా ఉన్నాయి. ఎకనామీ సీట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. నాకైతే విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను. నేను సీట్ బెల్ట్ వేసుకోమండి, ఇది సీట్ బెల్ట్ వేసుకున్నాను. ఆ ఫ్లైట్ అయితే చెప్పినట్టు 11:30 అయితే బయలుదేరిపోయింది. కోవిడ్ నుంచి కింద నుంచి కాకుండా పైన చూస్తే సూపర్ గా ఉంది. ఇదైతే జాబర్ ఫుట్బాల్ స్టేడియం, సూపర్ గా ఉంటుంది. కువైట్ లో కల్లా పెద్ద టవర్ హామ్రా టవర్. ఇదే ఒక నిమిషంలో కువైట్ మొత్తం అయిపోయింది. కువైట్ దాటుకుని ఒక 10 నిమిషాలు కాలేదు, అప్పుడే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు. మనకు వచ్చేసి ఒక చికెన్ శాండ్విచ్, ఒక వాటర్ బాటిల్, ఒక టిష్యూ అయితే ఇచ్చారు. చికెన్ శాండ్విచ్ అయితే మా వాడైతే ఫస్ట్ తినేసినాడు, సూపర్ గా ఉందని రివ్యూ ఇస్తున్నాడు. నేను కూడా ట్రై చేశాను, సూపర్ గా అయితే ఉంది. ఆ ఒక చికెన్ శాండ్విచ్ తినడానికి కడుపు నిండిపోయింది నాకైతే మార్నింగ్. కామెడీ ఏంటంటే ఈ వాటర్ బాటిల్ చిన్న చాయ్ కప్పులు అయితే ఇచ్చినారు. బహ్రెయిన్ లో దిగిన తర్వాత మన వాళ్ళు ముందు ఎక్కడ కొంటారు, డ్యూటీ ఫ్రీ అంటే ఏంటి అనేది మొత్తం వివరిస్తాం. డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాం. 6 గంటలో మా ఫ్లైట్ అయితే బహ్రెయిన్ లో దిగిపోయింది. కువైట్ ఇల్లు ఎలా ఉన్నాయి, బహ్రెయిన్ లో కూడా సేమ్ అలానే ఉన్నాయి. గల్ఫ్ ఎయిర్వేస్ వచ్చేసి బహ్రెయిన్ కంట్రీ. ఇది ఫ్లైట్లు గానీ వీళ్ళ సర్వీస్ గానీ సూపర్ గా ఉంది. కొన్ని ఫ్లైట్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. వాష్రూమ్ కూడా చాలా యూనిక్ గా, చాలా అప్డేటెడ్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా నీట్ గా, చాలా క్లీన్ గా అయితే పెట్టుకున్నారు అంతా. మా ఊరికి చిన్నపిల్లల బ్యాగ్ ఒకటి అయితే తగిలించిన. మనం ఫ్లైట్ దిగుతానే కుడిపక్క అయితే వెళ్ళాలి. కుడిపక్క వెళ్ళిన తర్వాత ఇలా లాస్ట్ లో పైకి వెళ్ళినామంటే లెఫ్ట్ సైడ్ లో ఉండేది మన ఇమిగ్రేషన్. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ లో చూసానికి అయితే చాలా కొత్తగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి మామ, మర్చిపోవద్దు. కరెక్ట్ గా దీని పక్కనే మన డ్యూటీ ఫ్రీ అయితే ఉంటుంది. సరుకు దొరికే ప్లేస్ ఇదే మామ. మన వాళ్ళు తెలియక ఎక్కడ ఉందని చెప్పేసి మొత్తం తిరుగుతా ఉంటారు. కరెక్ట్ గా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత కుడి పక్కన వస్తుంది మా డ్యూటీ ఫ్రీ. చాలా మందికి బహ్రెయిన్ బీడీలు US డాలర్స్ తెలియకపోవచ్చు. మీరు కానీ ఇక్కడ స్కాన్ చేశారంటే మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం కరెన్సీ అయితే చూపిస్తుంది. ఈ డ్యూటీ ఫ్రీ వచ్చేసి గేట్ 14A నుంచి 19A వరకు అయితే మధ్యలో ఉంటుంది మామ. ఇక్కడ బర్గర్ కింగ్, KFC, ఫ్రైడేస్ కూడా ఉంటుంది. ఇట్లా ఆపోజిట్ లోనే 18A ఉంటుంది మామ. ఎవరికైనా తెలియకపోతే మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి మామ, మర్చిపోవద్దు. మొత్తానికి మన బహ్రెయిన్ టు బెంగళూరు ఫ్లైట్ అయితే వచ్చేసింది మామ. చాలా పెద్దది ఇది. సేమ్ మళ్ళీ నాకు విండో సీట్ అయితే దొరికింది. కరెక్ట్ గా ఎక్కిన 10 నిమిషాలకి అయితే మనకు ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. మనకు వచ్చేసి జిబును, బన్ను, వాటర్ ప్యాకెట్, చికెన్ బిర్యానీ, ఒక చిన్న బిస్కెట్ ఒకటి ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది. ఇదైతే గల్ఫ్ ఎయిర్వేస్ మామ. డౌట్ గా తిన్నాను. చికెన్ బిర్యానీ అయితే సూపర్ గా ఉంది. అసలు ఒక స్వర్గం చూసినట్టుంది మామ. పైన చూస్తా ఉంటే లొకేషన్ ఏమన్నా ఉంది అసలు. మామ ఏ మాటకు ఆ మాట ఎవరన్నా ఇంటికి వెళ్తా ఉంటే గల్ఫ్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి, సూపర్ గా ఉంది సర్వీస్ అయితే. మేము 9:00 ల్యాండ్ అవుతుంది అనుకున్నాం బెంగళూరులో. అయితే 9:10 అయితే ల్యాండ్ చేసినాడు. మొత్తానికి ఇండియా గడ్డ మీద అయితే అడుగు పెట్టినాము. నైట్ టైం ఫ్లైట్ కాబట్టి చాలా ఫ్రీగా అయితే ఉంది బెంగళూరులో. బెంగళూరు దిగుతానే మళ్ళీ సరుకు అయితే కనపచ్చింది మామ. బహ్రెయిన్ కి ఎక్కడికి భారీ రేట్లు అయితే ఉన్నాయి. మేమైతే మా లగేజ్ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చినాము. మా లక్ ఏంటంటే మా లగేజ్ ఫస్ట్ మా లగేజ్ వచ్చినాయి. ADC రేస్ మొత్తానికి అయితే పోగొడతాను అనుకున్నాం. బాగానే వచ్చినాయి నీట్ గా. మేమైతే బయలుదేరి మా తమ్ముడు కోసం అయితే వెళ్తున్నాం కిందకి. మా తమ్ముడు హరి అయితే వచ్చా టయానికి. హాయ్ బ్రో. హ్యాపీ మా లగేజ్ అయితే డిక్కీలో అయితే పట్టలేదు. ముందు పక్క వెనక పక్క సీట్ లో పెట్టుకుని ఒక మూల అయితే కూర్చున్నాము. వెళ్తా డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాము. బెంగళూరులో డీజిల్ లీటర్ వచ్చేసి 90 రూపాయలు ఉంది మామ. మీ సైడ్ డీజిల్ ఎంత ఉందో కామెంట్ అయితే చేయండి. మొత్తానికి ఫైనల్లీ ఇంటికి అయితే చేరుకున్నాం. మేము ఎప్పుడో 3 గంటలకు వెళ్తాం అనుకున్నాం, కానీ 2:16 అయితే వచ్చేసినాం. ఇంతవరకు వీడియో చూసిన థ్యాంక్ యూ మామ.